హలో పీపుల్, వెల్కమ్ టు ద వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్పెషల్ రెసిపీ టు ద స్పెషల్. మోస్ట్లీ పిల్లలకి అయితే మనం సెర్లాక్ తినిపిస్తాము ఆర్ ఎల్స్ సపరేట్గా ఏదైనా ఉగ్గులాగా అవన్నీ చేస్తాము కదా. బట్ వన్స్ ట్రై దిస్, ఇట్స్ వెరీ హెల్తీ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ టేస్టీ. చిక్కీకి అయితే నేను ఎన్నో మంత్స్ నుంచి ఇదే రెసిపీ ఫాలో అవుతున్నాను. షీ లైక్ ఇట్ అండ్ షీ లవ్ ఇట్. సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్లీ అయితే బాదాంని ఒక నైట్ మొత్తం నానబెట్టేసి ద నెక్స్ట్ డే దాని పొట్టు మొత్తం తీసేసి సన్ డ్రైకి పెట్టేసేయాలి. సో అవి బాగా సన్ డ్రై అయిన తర్వాత దాన్ని రోస్ట్ చేయండి. మేక్ ష్యూర్ బాదం మంచిగా సన్ డ్రై అయినాయని. మోస్ట్లీ అందరికీ తెలుసు మనము డ్రై ఫ్రూట్స్ ఎందుకు రోస్ట్ చేస్తామో, దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ప్లస్ దాని టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. బాదాంతో పాటు మనం మిగతా కామన్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుంటాము. దట్ ఈస్ కాజు, వాల్నట్స్ అండ్ పిస్తా. సో డ్రై ఫ్రూట్స్తో పాటు మనం ఇంకా రోస్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పోహా, మఖానా అండ్ ఓట్స్. వీటితో పాటు మనం లాస్ట్లో సాబుదానా కూడా గ్రైండ్ చేసుకోవాలి దీంతో. మేక్ ష్యూర్ మఖానా రోస్ట్ అయినాక క్రంచీ అయ్యాయా లేదా అని. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎన్నో న్యూట్రిషనల్ బెనిఫిట్స్తో ఉంటాయి. దే ఆర్ వెరీ హెల్తీ ఫర్ గ్రోయింగ్ బేబీస్. వాళ్ళ వెయిట్ గెయిన్, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్లో బాగా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అనేటివి సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. సపరేట్ కంటైనర్స్లో కూడా వేసుకోవాలి. టూ డిఫరెంట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం బెటర్. సో దట్ అది తొందరగా స్మెల్ రాదు. అండ్ వేరేదైతే బయట మీరు స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు కావాలంటే ఇవన్నీ సపరేట్ కూడా చేసుకోవచ్చు. మఖానా సపరేట్గా, పోహా సపరేట్గా అండ్ ఓట్ సపరేట్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యువర్ విష్. నెక్స్ట్ దీని ప్రిపరేషన్కి వస్తే 2 స్పూన్స్ ఆఫ్ పోహా మఖానా మిక్చర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ డ్రై ఫ్రూట్ మిక్చర్ వేసుకొని ప్లస్ దాంట్లో రాగి పౌడర్ అయితే యాడ్ చేస్తాను నేను చెక్కీ కోసం అని. ఇఫ్ యూ వాంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ వెరీ హెల్తీ. ఇందులో వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఎంత హెల్తీ అండ్ న్యూట్రిషియస్గా మీకు ఇంగ్రీడియంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది. నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసి అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చినాక ఇప్పుడు మనం కలుపుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యి మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి ఇంకా పింక్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీని కన్సిస్టెన్సీ క్లియర్గా చెప్పాలంటే సెర్లాక్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. అండ్ ఎస్, ఇట్స్ డన్. యూ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.